ఓవర్ థింకింగ్ ఈ పదం వినగానే మన మైండ్లో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది కదా. ఒక చిన్న విషయం తెలుసుకొని దాన్ని మనం రోజుల తరబడి తిప్పుతాం. తిప్పి తిప్పి మన బుర్రని పాడు చేసుకుంటాం. ఎందుకు ఇలా చేస్తాం? ఎందుకు మనం అనవసరంగా ఆలోచించి మన టైం వేస్ట్ చేస్తాం? ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఒకడు మనతో కాస్త గట్టిగా మాట్లాడాడు, అంతే, రాత్రి పడుకున్నాక ఆ మాట గుర్తొస్తుంది. వాడు ఎందుకు అలా అన్నాడు? నాతో వాడికి ఏదైనా ప్రాబ్లమా? నేనేం తప్పు చేశాను? ఇలా ఒక లూప్లో పడిపోతాం. లేదా ఆఫీస్లో బాస్ ఒక కామెంట్ చేశాడు అనుకో, మీరు ఈ పనిని ఇంకా బెటర్గా చేయొచ్చని. బాస్ ఆ మాటని తీసుకొని రాత్రంతా ఆలోచన, ఆ పని నచ్చలేదా, నన్ను తీసేస్తారేమో, నా జాబ్ పోతుందేమో అని. అరే, ఒక మాట కోసం ఇంత డ్రామా ఎందుకు? ఓవర్ థింకింగ్ అంటే ఒక చిన్న సమస్యని తీసుకొని దాన్ని రాక్షసాన్లా పెంచడం. మన మైండ్ ఒక సినిమా డైరెక్టర్ లాంటిది. ఒక సీన్ని తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి స్పెషల్ ఎఫెక్ట్ జోడించి ఒక హర్రర్ మూవీని క్రియేట్ చేస్తుంది. కానీ నిజంగా అలాంటిదేమీ ఉండదు. ఒక సాధారణ ఉదాహరణ చూద్దాం. నీ ఫ్రెండ్ నీకు మెసేజ్ చేయలేదు, అంతే, వాడికి నా మీద కోపమా, నేనేం తప్పు చేశాను, నన్ను అవాయిడ్ చేస్తున్నాడా అని ఇలా ఆలోచించి ఆలోచించి రాత్రంతా నిద్ర కూడా పోకుండా కూర్చుంటావు. కానీ వాడు బహుశా బిజీగా ఉండొచ్చు, లేదా ఫోన్ ఛార్జ్ అయిపోయి ఉండొచ్చు, అంతే కదా. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏం జరుగుతుంది? మన టైం వేస్ట్ అవుతుంది, మన ఎనర్జీ పోతుంది. ఎక్కువగా ఆలోచిస్తే స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వస్తే బీపీ పెరుగుతుంది, నిద్ర పాడవుతుంది. అసలు ఈ ఆలోచనలు ఏ సమస్యనైనా సాల్వ్ చేశాయా? ఇప్పటి వరకు ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు. మరి ఎందుకు ఇంకా బుర్ర తినేస్తున్నావు? ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది? ఒకటి, మనం ఎప్పుడు సెక్యూరిటీ కోరుకుంటాం. ఏం జరుగుతుందో ముందే తెలియాలని, అన్నీ మన కంట్రోల్లోనే ఉండాలని అనుకుంటాం. కానీ లైఫ్ అలా ఉండదు కదా. రెండోది, మనం ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారు, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. అరే, వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళ సమస్యలతో వాళ్ళు ఉన్నారు, నిన్ను ఎవడు పట్టించుకుంటాడు? మూడోది, మనకి మన మీద నమ్మకం తక్కువ. అంటే నేను నీ పనిని చేయగలనా, నాకు సక్సెస్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. ఈ ఓవర్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి? సింపుల్. ముందు నీ ఆలోచనలని రాసుకో. ఏది నిన్ను బాధిస్తుందో కాగితం మీద రాయి. కాస్త క్లారిటీ వస్తుంది. ఆ సమస్య ఎంత చిన్నదో నీకే అర్థమవుతుంది. 2, నీ మైండ్ని బిజీగా ఉంచు. ఒక హాబీ తీసుకో, ఒక బుక్ చదువు, జిమ్కి వెళ్ళు, ఏదైనా చెయ్యి. ఖాళీగా కూర్చుంటే ఈ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. 3, నీకు నువ్వే ప్రశ్న వేసుకో, ఈ ఆలోచనలు నాకేమైనా ఉపయోగం ఉన్నాయా అని. ఇది నీ సమస్యని సాల్వ్ చేస్తుందా? దీనికి సమాధానం అస్సలు లేదు. అయితే వెంటనే ఈ ఆలోచనని పక్కన పెట్టేయి. 4, ఒక సినిమా చూడు, ఫ్రెండ్స్తో మాట్లాడు, నవ్వుకో. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. అన్నీ మన కంట్రోల్లో ఉండవు. నీవు ఆలోచించినంత లోతుగా ఈ ప్రపంచం రన్ అవ్వదు. సో రిలాక్స్ అయి బతుకు. నీ బుర్రని ఒక ఫ్రీ బర్డ్లా ఎగరనివ్వు. ఏం జరిగినా నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు. ఓవర్ థింక్ చేసే నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. నవ్వుకుంటూ లైట్గా బతకడం నేర్చుకో. అదే నీ అసలు సక్సెస్.